మాన్వతరాయ్ గారు, ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి 4న కవిత గారు ధర్నా చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఆఫీస్ లో ఈ రోజు కాళేశ్వరం సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. అంటే కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి బురద చల్లుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నారు అని చెప్పని అంటున్నారు. సో మీరు ఈ విచారణ రేపు 5వ తారీఖు కేసీఆర్ గారు రావాలి, 9వ తారీఖు హరీష్ రావు గారు రావాలి. ఈ నేపథ్యంలోనే ఇలాంటివి ఇప్పుడు వస్తున్నాయి అని చెప్పని అంటున్నారు. గత కొన్ని రోజులుగా అయితే ఏం మాట్లాడలేదు, ఇప్పుడు వాస్తవాలు తెలియచేస్తాము ప్రజలకి అని చెప్తున్నారు. ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరు. అదేదో ఆ ప్రాజెక్ట్ నిర్మించేటప్పుడే ఉండాలి. వాళ్ళ బీఆర్ఎస్ ఆఫీస్ కట్టి 20 ఏళ్ళు అయింది. ఎక్కడైనా కుంగిపోయిందా? బీటలు వారినాయా? మన ఇల్లు కట్టుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా కట్టుకుంటాం దగ్గరుండి. అంటే సొంత ఇల్లు కట్టుకునే దగ్గర జాగ్రత్త పడతాం. ప్రజల డబ్బుతో ప్రజల బ్యారేజీని కట్టేటప్పుడు జాగ్రత్తలు పాటించొద్దా? తర్వాత జాతీయ హోదా అడగకుండా ఆ రోజే మొత్తుకున్నాం. మేము ఈ డిబేట్లలో ఎన్ని మొత్తుకున్నాం? దరఖాస్తు పెట్టండి, జాతీయ హోదా పెడితే మన మీద భారం తగ్గుతుంది, కేంద్రం చూసుకుంటుంది అంటే కమిషన్ల కోసం కక్కుర్తిపడ్డారు. ఇవాళ కాళేశ్వరం కుంగిపోయినట్టు ఇంట్లో తగాదాలతో వాళ్ళంతా కూడా కుదేలు పడ్డారు. ఇది కనపడుతూనే ఉంది స్పష్టంగా. ఎన్ని చెప్పినా ఏం ప్రయోజనం? కళ్ళ ముందు కనపడుతుంది. అరే 100 ఏళ్ళు అవుతుంది నాగార్జున సాగర్ అంటే డ్యాము, సరే ఇది బ్యారేజీ పోలేదు. మానేరు, కరీంనగర్ లో ఉన్నటువంటి మానేరు డ్యాములు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, తర్వాత శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఎక్కడన్నా ఉన్నాయా? వీళ్ల హయాంలో నిర్మాణమైనటువంటి సుంకేసులో కూడా ఆ ఘనత కేటీఆర్ గారే ప్రారంభించిండు, వాళ్ళకే అప్పచెప్పిండు. అది కూడా నాసిరక నిర్మాణాలతో కూలిపోయి పెదవాగు ఇవన్నీ నిర్మాణాలన్నింటిలో కూడా నాసిరకం చేసి కక్కుర్తి పడ్డారు. ప్రజాధనాన్ని ఖాళీ చేశారు, వాళ్ళ పార్టీ ధనాన్ని నింపుకున్నారు. ఇది స్పష్టం. ఎన్ని పొంగ జపాలు చేసినా, పొర్లు దండాలు పెట్టినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి ఇంకా అసలు నమ్మరు. ఎందుకంటే ఈ కుటుంబ తగాదాలని వాళ్ళకు వాళ్ళు సహసిద్ధమా కృత్రిమా ఏదేమైనప్పటికీ. ఇప్పుడు ఒక సినిమా డైలాగ్ ఉంది, మన రామ్మోహన్ రావు గారు కూడా తెలుసు, రావు రమేష్ మన చర్చించుకున్నాం మనం, శత్రువులంతా ఎక్కడ ఉండరు, మన అక్క చెల్లెల రూపంలోనే ఉంటారు అని చెప్పేది నిజమే, వాస్తవం. వాళ్ళ ఇంట్లో అది నేను ఏమంటున్నా ఈ సందర్భంగా, వాళ్ళు ఎన్ని ప్రజెంటేషన్లు ఇచ్చుకున్నా ఏర్చుకున్నా ఆడ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని చెప్పి దాదాపు 5,000 డ్యాముల్ని ఇట్లాంటి బ్యారేజీల్ని వాళ్ళ చేతి కిందకి వెళ్ళిపోతాయి, చట్టబద్ధంగా పరిరక్షించే సూచనలు చేస్తారు వాళ్ళు. అది అధికారికం, అది వాళ్ళే చెప్పారు. అది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది? కాళేశ్వరం లేకపోయినా ఇవాళ 2,87,00,000 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి అయింది. కాళేశ్వరం అనేది దుఃఖదాయిని తెలంగాణకు. ఎందుకంటే ఏం చెప్పిన మాట కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. 20 లక్షల రైతులకు ఉపయోగం జరిగిందని చెప్పి వాళ్ళు అంటున్నారు కదా. 50,000 ఇప్పటి వరకు 1,07,000 కోట్లు ఖర్చు పెడితే 50,000 ఎకరాలకు నీళ్లు బారలేదు. గుర్తుపెట్టుకోండి.